హాయ్ అండి. హాయ్. నేను ఇది ఒక రెండు డైలాగులు నేను చెప్తా, 2 డైలాగులు నువ్వు చెప్పు. ఒక కరీపఫ్ నాకు, ఒక కరీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ. కానీ మేము ఆ రోజే తక్కువ వండుకుంటాం. విడిగా మా చేత్తో మేము ఇంత తింటే అందరం కూర్చొని కలిపి పెడితే మాత్రం ఇంత తినే వాళ్ళం కూడా ఎంత తింటాం. మళ్ళా పెట్టరా మొత్తం పెడితే ఆ ఫీలింగ్ వచ్చింది, పెట్టకుండా పెడితేనేమో మాట్లాడడానికి అవ్వట్లేదు. అదే కదా, చేతులు యాక్షన్ ఉందా? హాయ్ అండి. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణానే. ఈరోజు సండే, నో నాన్ వెజ్ అండి. వెజ్తో మీ ముందుకు వచ్చేసాను. తను ఎవరనుకుంటున్నారా? మా హస్బెండ్ వాళ్ళ మేనకోడలు. వాళ్ళకి నాన్ వెజ్ వద్దంట, వెజ్ కావాలంట. పప్పు అన్నీ చేసాము. దొండకాయ ముక్కల పచ్చడి మీకు చూపిద్దామనేసి వెయిట్ చేసాము. రోటి పచ్చడి చేసుకుందాం, ఇద్దరం కలిసి చేస్తాము. బోలెడు ముచ్చట్లతో వచ్చేయండి, చేద్దామా? చేద్దాం. తీసుకో, స్టార్ట్. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఒక కడాయి పెట్టుకున్నాము. 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవి డ్రై రోస్ట్ అయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయి పక్కకు పెట్టుకుందాం. సూపులో పచ్చిమిరపకాయలు కట్ చేస్తాం, ఉల్లిపాయ టమాటోను సెంటర్ తీసేసి ఉండు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. నేను ఈ ముక్కల పచ్చడికి తీసుకుంటుంది 3 టమాటోలు సన్నగా కట్ చేసి వేసుకుందాము. కొంచెం బిగ్ సైజులా కూడా కట్ చేసుకోవచ్చండి. అలాగే కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 10 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అత్త అయిందా? ఇది ఆఫ్ చేద్దామా? కాలేదు, ఇంకా కాసేపు 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇంకా టమాటా మగ్గలేదు కదా. టమాటా మగ్గితేనే టేస్ట్. అందులో ఇంకా యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం వేసుకోవాలి? ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్. ఇంకేం వేయాలి అత్త? ఏం లేదు, ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా టమాటో పచ్చిమిరపకాయ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రోటి దగ్గరికి వెళ్ళి రోట్లో దంచుకుంటా. ఇప్పుడు చూస్తుంటేనే నోరూరిపోతుంది. రోట్లో దంచుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు తినాలనిపిస్తుందా? వచ్చేయండి, అందరిని రమ్మని చెప్తా. అందరూ మా ఇంటికి ఎప్పుడు ఆహ్వానం ఉంటుంది. అంటే మమ్మల్ని క్షమించండి, అప్పుడప్పుడు తెలుగు కొంచెం తప్పులు వస్తూ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం మహిమ వల్ల కొంచెం తెలుగు తప్పిదాలు ఉంటాయి, క్షమించండి. మా అత్త వంటకి మేము ఫిదా. ఎప్పుడు సాటర్డే సండే వచ్చినా కూడా మేము ఇక్కడికి రావడం లేదా వాళ్ళు అక్కడికి రావడం. వీకెండ్ అయితే జరుగుతుందండి, వాళ్ళు రావటమో మేము వెళ్ళటమో జరుగుతుంది. వారం అంతా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ బిజీ, మేము వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరం కూడా బిజీ. కాబట్టి వీకెండ్ మాత్రం ఎంజాయ్ చేస్తాము. అది నాన్ వెజ్తో కాకుండా వెజ్తో చేసుకొని హ్యాపీగా అందరం కలిసి కూర్చొని తింటాము. ఇంకా ముందు వీడియోస్లో మేమందరం కలిసి తినే ఫుడ్ వీడియోస్ కూడా వస్తాయి, చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇప్పుడైతే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేద్దాం అంతా. ఓకే, డన్. వచ్చేసామండి రోటి దగ్గరికి. ఇప్పుడు పచ్చడి దంచుకుందాం. ఫస్ట్ 2 స్పూన్లు ధనియాల జీలకర్ర మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ వీటిని వేసుకొని దంచుకుందాం. మెత్తగా పొడి అయ్యేలా దంచుకుందాము. వచ్చేయి అయినా
ఒక్క నిమిషం ఆగు. చేయనొప్పి దంచుతా ఇదిగో పొద్దు నేను అంతా మళ్ళీ నీకెళ్ళదు. లేదు ఆపు ఆపు చాలు అరుణ. ఇలా కొంచెం పొలుకుగా దంచుకున్నాము. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోలు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇలా టమాటో పచ్చిమిర్చితో పాటు ఒక చిన్న ఉసిరికాయ ఎంత సైజు చింతపండు వేసుకుందాము. రోట్లో దంచుకుంటున్నాం కాబట్టి మనకి చింతపండు కూడా మెదిగిద్ది. మిక్సీలో వేసుకునే వాళ్ళు కాస్త వేడిగా ఉన్నప్పుడే పెట్టుకుంటే కొంచెం మెత్తబడుతుంది చింతపండు. ఈ కొంచెం ఫ్రై చేసుకోవాలి, దంచుకోవాలి. ఇలా కొంచెం కచ్చాపచ్చా దంచుకున్న తర్వాత 1 ఇంచు అల్లం ముక్క వేసుకుందాము. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం దంచుకున్న తర్వాత చూపిస్తాను నేను దంచిన కొద్దిసేపు. రోట్లో దంచుకునే పచ్చళ్ళ టేస్ట్ చాలా బాగుంటాయండి. మెత్తగా ఫైన్గా పేస్ట్ అవ్వవు. కాస్త మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తినేటప్పుడు తగులుతూ ముక్కలుగా టేస్ట్ బాగుంటుంది. ఇలాంటి వాటికి పోపు అక్కర్లేదు మనకి. దంచుతుంటేనే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆయిల్ యూస్ చేయాల్సిన పని లేదు. రోటి పచ్చడితో కూడా కడుపు నిండా అన్నం తినొచ్చు. అవునా? చిన్నప్పుడు చేసుకోవాలి మనం. చిన్నప్పుడు అసలు పొలాలకు వెళ్ళే వాళ్ళైతే అప్పుడులో పొలం వెళ్ళేటప్పుడు అయితే మా అత్తయ్య వాళ్ళు అందరు పొలం వెళ్ళేటప్పుడు 3 పూట్లకు అన్నం 2 పూట్లకు అన్నం తీసుకెళ్ళేవాళ్ళండి. నో బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ ఏమి లేదు. టీ తాగి పొద్దున్నే 6ంటికి వెళ్ళారంటే 10ంటికి ఒకసారి అన్నము, మధ్యాహ్నం 2:30కి అన్నము. కంపల్సరీగా గ్రేవీ కూర ఒకటి, రోటి పచ్చడి కానీ లేదంటే పికిల్స్ కానీ ఏదో ఒకటి. రోటి పచ్చడే రోట్లోనే దంచుకునేవాళ్ళు. అప్పుడు క్వాంటిటీ ఎక్కువ చేసేవాళ్ళము. ఎక్కువ చేసిన క్వాంటిటీ కూడా రోట్లోనే చేసేవాళ్ళు. మా అత్తయ్య వాళ్ళు బాగా చేస్తారు. మేము ఇప్పుడంటే కొంచెమే కాబట్టి క్వాంటిటీ. అప్పుడు పొలం పంపించాలన్నా కూడా అన్నము ఇట్లా రోటి పచ్చడి చేసి పంపించేవాళ్ళము. ఇన్స్టాంట్గా త్వరగా అయిపోయేదంటే ఈ రోటి పచ్చళ్ళే చాలా బాగుంటాయి. ఎంతో టేస్ట్. ఇప్పుడు మా పిల్లలకి మేము ఆ టేస్ట్ పెట్టడం కోసం అయ్యి వీక్లీ వన్స్ అయినా ఇలా రోట్లో చేసుకొని పెడుతూ ఉంటాము. మేము తిన్న టేస్ట్ మా పిల్లలు మిస్ అవ్వకుండా ఉండాలని అయితే మాత్రం ఇలాంటి ప్రిపేర్ చేసి పెడుతూనే ఉంటామండి. మనకైతే ఇప్పుడు మెదిగింది. మనకి ఇలా కచ్చాపచ్చా ఉంటే సరిపోతుంది. ఈ దొండకాయ ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి దొండకాయ ముక్కలు. చేత్తో ఒకసారి కలుపుకోవాలి. కొంతమందికి పచ్చిమిరకాయలు ఘాటు చేతికి తగిలితే చేయి మంట పుట్టిద్ది కదా, అలాంటి వాళ్ళు కాస్త గంట పెట్టుకొని కలుపుకోండి. లేదు ఇలా చేత్తో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ముక్క ఇది పచ్చడికి పట్టాలి అంటే ఈ గుజ్జు మొత్తము ఇలా 1-2 సార్లు బాగా దంచుకుంటే ఈ ముక్కకి ఆ గుజ్జు అంతా పచ్చడికి ఉన్న టేస్ట్ అంతా ముక్కకి పట్టి టేస్ట్ బాగా అనేది మనకి ఉప్పు కారం పట్టాలి అంటే కాస్త ముక్క నలగకుండా ఉండేలాగా పైన దంచుకోవాలి. దంచుకొని చూపిస్తాను. మళ్ళీ అట్లా అని చెప్పి ముక్క కనిపించకుండా దంచొద్దు, ఊరికే పైన అట్లా. మనకి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఉప్పు చూడత్తా. కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇలా పచ్చి ముక్కలతో చట్నీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.
మనకి ఈ పచ్చడి తాలింపు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది. మనం రోట్లో కొంచెం పచ్చడి ఉంచుకున్నాం కదా, అది తుడుచుకొని ముద్దలు చేసుకొని తింటే, అందులో కలుపుకొని తింటే బాగుంటుందండి చాలా. అలాగే కొంచెం అన్నం, కొంచెం నెయ్యి కూడా వేసుకొని టేస్ట్ చేద్దాం. నాకో ముద్ద, మీకో ముద్ద. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పత్తా. కరెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు, కారం, పులుపు. రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వు టేస్ట్ చేయి. ముక్కలు క్రంచీగా తగులుతూ ఆ క్రంచీనెస్ బాగా తెలుస్తుంది. ఆ ముక్కలు దాంట్లో దంచడం వల్ల ఆ ముక్కకి ఆ పచ్చడి టేస్ట్ దానికి పట్టుకొని ఆ ముక్కకి టేస్ట్ బాగుంది. అది చిన్నోడా రా, ముద్ద పెడతా. ఇలా ఎవరైనా కలిపి ముద్దలు చేసి పెడితే తినేదానికంటే డబల్ తినొచ్చు. నేనైతే అలాగే, నువ్వు అలాగే. నేను పెడితే ఎన్నిసార్లు తిన్నదానికన్నా కూడా ఎప్పుడూ విడిగా మా చేత్తో మేము ఇంత తింటే, అందరం కూర్చొని కలిపి పెడితే మాత్రం ఇంత తినే వాళ్ళం కూడా ఎంత తింటాం. వేడిగా ఉంది, ఎవరైనా కలిపి ముద్దలు పెడుతుంటే ఎక్కువ అన్నం అయిపోతుంది. ఆ రోజు డబల్ వండుకోవాలి, క్వాంటిటీ కన్నా కూడా ఎక్కువ వండుకోవాలి ఆ రోజు. కానీ మేము ఆ రోజే తక్కువ వండుకుంటాం. మళ్ళా పెట్టరా. వాడు మాట్లాడదు. ఒరే నీకు ఏం చెప్పా? సూపర్ కదా, మర్చిపోయా. నీకు ఎలా అనిపించింది ఫీల్ చెప్పవా? కన్నయ్యారా దగ్గర సచ్చినాడు అడిగినట్టు కాదురా, గొంతు ఇదైంది పాపం. మాట్లాడు. చిన్నోడా కారం రా. టేస్ట్, ఉప్పు, కారం అన్నీ ఎలా ఉన్నాయో చెప్పాలి. అరే ఇది అవ్వదు. పెట్టు. దగ్గర జరుగు. చెప్పండి మేడం. నువ్వు ఓవర్ చేసి అన్నం మళ్ళా కలిపి చిప్ప కలపాలి. నోటే పెట్టిందా, నవ్వుతా 2 సార్లు, కట్ చేయి అక్కడికే. నవ్వులాక మళ్ళీ అటు తిరుగుతా. ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఎలా ఉంది కన్నయ్య? ముద్ద పెడితే ఆ ఫీలింగ్ వచ్చింది, పెట్టకుండా పెడితేనేమో మాట్లాడడానికి అవ్వట్లేదు. అదే కదా, ఇప్పుడు దాకా తిన్నావు కదా, మండుతున్నట్టుంది. చేతులు యాక్షన్ ఉందా? నువ్వు వాగలా. నువ్వు చెప్తావా? నాకు తెలీదు. నేను ఇది ఒక 2 డైలాగులు నేను చెప్తా, 2 డైలాగులు నువ్వు చెప్పు. ఇవాళ అయితే ఈ చట్నీ చాలా స్పైసీగా, టేస్టీగా, అన్నీ కరెక్ట్గా సరిపోయి చాలా టేస్టీ, ఇంకొకసారి మళ్ళీ తినాలనిపిస్తుందండి. మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.